వెంకటరెడ్డి గారు దయచేసి వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు ఏంటి ఈ వ్యవహారాన్ని అంతా ఏంటి ఎలా చూడాలి? ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. మీరే వీరితో మాట్లాడాల్సి, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాల్సిన మాట్లాడాల్సింది మీరే. ఒకవేళ నిజంగా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగి నిజంగా తెలంగాణ రైతాంగానికి తెలంగాణకు నష్టం జరిగితే దానికి బాధ్యత మీరు కూడా వహించాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు కూడా ఉన్నారు ఇక్కడ, బీజేపీ నేతలను బీజేపీ ఎంపీలు ఉన్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఆ బీఆర్ఎస్ నేతలు కూడా అదే చెప్తున్నారు. మన రాష్ట్రానికి అన్యాయం చేస్తే మన అందరం ఢిల్లీ వెళ్దాం, ఢిల్లీ వెళ్ళి కొట్లాడదాం అంటున్నారు. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఒకటే రాజేష్ గారు, మిత్రులు వెంకటస్వామి గారు, అరవింద్ గారు మాట్లాడింది నేను విన్నాను. తెలంగాణ పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదు, రెండో అభిప్రాయం ఉంది అనేటువంటి మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆనాడు నిజానికి కాంగ్రెస్ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వాలనుకున్నప్పుడు జయపాల్ రెడ్డి ద్వారా బీజేపీ నాయకులను సుష్మా స్వరాజ్తో మాట్లాడించినాకనే మేము బిల్లు పెడతాము, మీరు మద్దతు ఇస్తేనే బిల్లు పాస్ అవుతుంది, లేకపోతే కాదు, ముందు మీరు బిల్లు మద్దతు ఇస్తారా లేదా అని కనుక్కున్నామండి. వెంకటస్వామి గారు నేను ఉన్నాక జయపాల్ రెడ్డి గారి దగ్గర సాయంత్రం వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, జయపాల్ రెడ్డి గారి మాట, ఆయన చనిపోయింది వాళ్ళ స్వర్గస్థులు వేరే సంగతి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదో ఒక కేసీఆర్ ఏది ఇచ్చిండు, లేకపోతే కాంగ్రెస్ ఇచ్చింది, బీజేపీ పాత్ర లేదు అనేటువంటిది కాదు. ఆ నిజానికి ఆనాడు బీజేపీ వెనుకపట్టు వేస్తే తెలంగాణ వచ్చేది కాదు, అంతవరకు కరెక్ట్. కాబట్టి తెలంగాణ మీద చిత్తశుద్ధి లేదు అనేటువంటి మాట ఎవరు అనడానికి వీల్లేదు. అన్ని పార్టీలు చేసినటువంటి పరిస్థితి, దాన్ని గమనించాలి. ఉద్యమం జరిగింది, కాంగ్రెస్ బిల్లు పెట్టింది, దానికి మద్దతు బీజేపీ ఇచ్చింది, బిల్లు పాస్ అయింది. లేకపోతే ఈ రెండు లిటుకు ఇద్దరు దాంట్లో వచ్చి ఆ ఏడున్నాడు, మేము ఉన్నాం కదా వెంకటస్వామి గారు, మేము ఢిల్లీలో బిల్లు పెట్టినాడు, పాస్ అయినాడు, సభకే రాలేదు కేసీఆర్ గారు. నేను అంత దూరం పోదుగా విమర్శ, అందుకే చిత్తశుద్ధి అనేటువంటిది కాదు. ఇప్పుడు నీటి సమస్య వచ్చింది. ఇప్పుడు 60 సంవత్సరాలు 2014 ముందు 60 సంవత్సరాలలో మనకు అన్యాయం జరిగిందన్నది ఆ చరిత్ర గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. పక్కకు పెట్టండి, ఇక నీళ్లు నిధులు నియామకాలు పక్కకు పెట్టండి, పాత చింతకాయ పచ్చడిలాగా అయిపోయింది. 2014లో తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారి పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి, అయ్యా నువ్వు పాలించు, నువ్వేమో చెప్పినావు కదా ఇంతకాలం అనేటువంటిది అవకాశం ఇచ్చినారు. ఇస్తే సుమారుగా 10 సంవత్సరాలు ఆయన పాలించిందండి. 10 సంవత్సరాలు పాలించిన తర్వాత ఆయన ఆ కూలిపోతున్నటువంటి కాళేశ్వరాన్ని కట్టి 1,20,000 కోట్లు 1,00,000 కోట్లు దాంట్లో 70,000 కోట్లు అప్పులు తెచ్చి వివిధ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల దగ్గర అప్పులు తెచ్చి వీళ్ళు మాట్లాడుతుంటారు, ఏమైనా ₹1 ఇచ్చిండ్రా దానికి అని మాట్లాడుతుంటారు చాలా మంది. కాదు, ఆ సంస్థల్లో ఈ 75,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చినటువంటిది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇస్తారండి వాళ్ళు, అది పక్కకు పెట్టండి. ఇవాళ ఈ 10 సంవత్సరాలు పాలించినప్పుడు జ్ఞాపకం లేనటువంటిది పాలమూరు ఏంది, రంగారెడ్డి ఏంది, పులిచింతల ఏంది, మరి బనకచెర్ల ఏంది, ఇప్పుడు వచ్చినటువంటి నల్లమల్ల సాగర్ ఏంది, 299 టీఎంసీలు ఏంది, 45 టీఎంసీలకి ఇది ఇతను ఒప్పుకున్నాడు రేవంత్ రెడ్డి గారు అని, మిగతా 45 ఏంది, రకరకాల చర్చ. నేను పోను అక్కడ, గోదావరిలో ఎంత వాటర్ ఇది వాటర్ అనేటువంటి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి మాట అందరం ఒప్పుకుంటున్నటువంటి పార్టీలకు అతీతంగా. అంతేగాని బీజేపీకి అక్కడ చంద్రబాబు నాయుడుతో లింక్ ఉంది కాబట్టి ఒప్పుకున్నాను కదా. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైనటువంటిది ఏంటంటే, నేను అందుకే మిమ్మల్ని మధ్యలో ఒక ప్రశ్న అడిగాను రాజేష్ గారు, ఏ డేటున ఇది జరిగింది అంటే మీరు చెప్పినారు, కరెక్ట్ చెప్పినారు. నా అభిప్రాయం కూడా అదే. 2-3 నెలల కింద ఒక మీటింగ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన మాట వాస్తవం. వెళ్ళిన తర్వాత విలేకరులు బయటకు వచ్చిన తర్వాత అడిగినప్పుడు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నది. ఎందుకంటే మీరు డేట్ చెప్పిన తర్వాత నేను నిన్నమన కాదు, మీరు చెప్పింది కరెక్ట్, నా అభిప్రాయం కూడా కరెక్టే. ఆయన చెప్పింది ఏంటంటే, ఏం జరిగింది బనకచెర్ల గురించి దీనికి సంబంధించినటువంటిది అన్నప్పుడు అది ఎజెండాలో ఉన్నమాట వాస్తవము, దాని మీద చర్చ రానప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఏముంది అనేటువంటి మాట అన్నాడు ఆయన ఆ రోజు అన్నది ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉన్నటువంటి మాట. దాని చర్చగా రాలేదు, డిస్కషన్లో లేదు. డిస్కషన్ లేనప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఏముంది, డిస్కషన్ వచ్చినప్పుడు కదా నేను దానికి వ్యతిరేకమా. మరి అక్కడ మంత్రి ఎలా మాట్లాడారు? మీరు అన్నది ఇక్కడ ఒక చిన్న వెంకరెడ్డి గారు, మీరు అన్నది కరెక్టే, డిస్కషన్స్ రాలేదని ముఖ్యమంత్రి గారు అన్నారు అంటున్నారు. కానీ బయటికి వచ్చినాక మంత్రి కూడా మాట్లాడారు, ఏపీకి సంబంధించిన మంత్రి. అదేందో వింటే బాగుంటుంది, నేను కూడా ఆయన చర్చల ఎజెండాలు ఉండొచ్చు, నేను కాదను. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎజెండా ఎవరి ఎజెండా వాళ్ళకు ఉండదు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ మీటింగ్ పెట్టినప్పుడు, అఫీషియల్ మీటింగ్ పెట్టినప్పుడు ఆషామాషి వ్యవహారం కాదు, ఎజెండాలో ఉండదు. ఉండదని మనం ఎందుకు అనుకుంటాము. కానీ చర్చ జరగలేదు అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు నమ్ముతున్నారు. చెప్పిన మాట మనం కొంత నమ్మవలసిన అవసరం ఉంది, రాజకీయాలను పక్కకు పెట్టినట్టయితే. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఏం జరిగింది, నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతారు. ఇప్పుడు హరీష్ రావు గారు గగ్గోలు పెడుతున్నారు. మరి దానికి సంబంధించి ఇప్పటికి కూడా నాకు డౌట్ ఉంది. నేను మార్నింగ్ కూడా ఒక టీవీలో అడిగినాను, ఇప్పటికి కూడా దానికి సంబంధించిన ఆర్డర్లు ఏమన్నా ఉన్నాయా, ఆర్డర్లు ఏం చూపిస్తున్నారు వాళ్ళు హరీష్ రావు గారు,
ఇక అయిపోయింది మొత్తం అంతా వాళ్ళకి ఇచ్చేసినారండి. గతంలో కిషన్ రెడ్డి గారు కూడా ఒకసారి మాట్లాడినారు దీని మీద. మాట్లాడినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశమే దృష్టిలోకి రానప్పుడు మిగతాది వాళ్ళకి అనుమతులు ఎట్టిస్తారు. డిపిఆర్ ఇది. అది ఇక్కడ 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 ఒకటి వెంకటరెడ్డి గారు పాయింట్ ఏంటంటే ఈ బనకచెల్ర అనేది ఇష్యూ అవుతుంది చెప్పి బనకచెల్ర పేరు మార్చి ఇప్పుడు నల్లమల్ల సాగర్ అని పెట్టారు. ఈ నల్లమల్ల సాగర్ వల్ల ఏంటంటే బనకచెల్ర కన్నా మోస్ట్ డేంజర్ నల్లమల్ల సాగర్ అనేది. ఈ బనకచెల్ర ప్రాజెక్ట్ అంటే మన నుంచి మన యువ రాష్ట్రాల నుండి తెలంగాణకు అదే విధంగా కర్ణాటకకు ఇలా మనకు అడిగే హక్కు ఉండేది. సో ఇప్పుడు సాగర్ చెప్పండి మళ్ళీ అడవి నల్లమల్ల సాగర్ అంటే ఏంటంటే మనకి ఎలాంటి హక్కు కూడా ఉండవన్నట్లు ఇప్పుడు పేరు మార్చి దాన్ని చేస్తున్నారు అనేటువంటి చర్చ ఏదైతే జరుగుతుందో రాజేష్ గారు, దీనికి అనుమతిని ఇచ్చేసినారు సిడబ్ల్యూసి అనేటువంటిది ఆయన చెప్తున్నాడు ఇప్పుడు హరీష్ రావు గారు. అవును, హరీష్ రావు గారు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత అనేటువంటి దాన్ని కూడా దానికి సంబంధించి ఏదో కాగితాలు చూపిస్తున్నారు. ఆ కాగితాలు ఎక్కడ కూడా స్పష్టత లేదు. అంత సులభంగా మేము కూడా తెలంగాణ పట్ల చిత్తశుద్ధితో ఉన్నాము, తెలంగాణలో అధికారంలో రావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. వెంకటరెడ్డి గారు ఒకవేళ నిజంగా ఇప్పుడు నేను చెప్పినట్లు బనకచెల్లనే కాస్త బెటర్ ఉండే, సో మనకు ఫైట్ చేయడానికి ఉంటుండే మన నీలకృష్ణ నుంచి. సో ఈ రోజు మళ్ళీ నల్లమల్ల సాగర్తో ఆయన ఒక అనుమతులు వచ్చినాయి అంటున్నారు. సో అనుమతులు అంటే ఒకటి కాదు, దాదాపు 15-16 అనుమతులు ఉంటాయి దానికి సంబంధించినవి రావాలి ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలంటే. సో అనుమతులు వచ్చాయి అనుకోండి, బీజేపీ రాష్ట్రం నుంచి బీజేపీ పాత్ర ఏ రకంగా ఉండేది ఒకవేళ? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న హైపోథెటికల్ క్వశ్చన్. ఇప్పుడు అనుమతులు వచ్చినాయి అనుకున్నప్పుడు మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటది, అనుమతులు వచ్చినాయి అనుకోమని వచ్చినాయి అని అంటున్నాడు ఆయన. అవును, రాజకీయాలు హరీష్ రావు గారు ఏం మాట్లాడుతారు ఏందనేటువంటి దానికి ఎక్కడ కూడా ఇప్పుడు నిజంగానే అనుమతులు వచ్చినట్టయితే ఆ కాగితాలని జీవోలన్నీ కూడా మనకు రకరకాలుగా రావడం జరుగుతుంది. మా భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాట్లాడతాడు, కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏది లేకుండానే ఒక ప్రచారం అనేటువంటిది, ఒక గ్లోబల్ ప్రచారం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి అర్థమైతే లేదు. ఏంటంటే నిజానికి దీనికంతా కారకులు 9.5 సంవత్సరాల పరిపాలనలో ఉండి దానికి ఒక స్థిరమైనటువంటి ఒక అభిప్రాయాన్ని కానీ పద్ధతి కానీ తీసుకురావాల్సిన బాధ్యత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీ చేయలే వాళ్ళు. ఇవాళ అదే పద్ధతిలో ఇవాళ కొనసాగుతున్నాయి. అప్పుడున్న సమస్యలే ఇప్పుడు కొనసాగుతున్నాయి. వాళ్ళు మాట్లాడిన దాంట్లో చాలా విషయాల మీద చాలా ఇప్పుడు నేను అన్నిటికంటే ఒకటే, అందుకే రాజేష్ గారు ఇది ఒక టెక్నికల్ ప్రాబ్లం. మీరు నేను ఎవరో కూర్చొని మాట్లాడితే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది నేను అనుకోవడం లేదు. ఈ మధ్యన మీరు చూసుంటారు, నా 5 రోజుల కింద వెదిరే శ్రీరామ్ గారు జల శక్తి మంత్రి శాఖలో పనిచేసినటువంటి ఆయన చాలా విషయాలు చెప్పినాడండి. అసలు పాయింట్ డేట్ వైజ్ చెప్పినాడు, జీవో వైజ్ చెప్పినాడు. ఏం జరిగింది 8 సంవత్సరాల లోపల 9 సంవత్సరాల లోపల అనేది. అపెక్స్ కమిటీ మీటింగ్ కొట్టింది కేసీఆర్ గారు. మీరు కేసు విత్డ్రా చేసుకున్న అన్ని రాష్ట్రాలు 4 రాష్ట్రాలు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి మీటింగ్ పెట్టాలని కోరింది కేసీఆర్ గారు. అప్పుడు షెకావత్ గారు చెప్పింది ఏంటంటే అట్లా కాదండి, వాడితో సంబంధం లేదు, మీరు ఇద్దరు మాట్లాడుకుంటే అయిపోతుంది అనేటువంటి దానికంటే మంచిదని ఒప్పుకొని వచ్చి సంవత్సరం తర్వాత దాన్ని లెటర్ ఇచ్చినాడు, నాకు అభ్యంతరం లేదని. ఈ లోపల ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల కేసీఆర్ గారు అపెక్స్ కమిటీకి పోలేదా? ఆయన చెప్పింది ఏంటంటే నిజమా కాదు, మీరు కూడా ఆ రికార్డు మీరు ఉంటారు. చీఫ్ సెక్రటరీ వచ్చినాడంట. చీఫ్ సెక్రటరీ వస్తే, తెలంగాణ చీఫ్ సెక్రటరీ వస్తే ఏమయ్యా మీరు 45 దానికి ఎట్లా ఒప్పుకుంటారు, ఇంకా 45 మీరు తీసుకోవాలా, 90 రావాలా మీకు కావాలంటే మరి ఎక్కడెక్కడ అనేటువంటి దాని కింద అని అన్నప్పుడు చెరువులకి యొక్క కెపాసిటీ ఎంత, చెరువుల్లో మీరు లెక్క తీసుకుంటారు అంటే సంవత్సరంన్నర టైం తీసుకొని ఇయ్యలేనటువంటి పరిస్థితి కేసీఆర్ గారు చేసిందని ఆయన చెప్తుండండి. వాళ్ళ అంతర్గతంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఆ అధికారి బయట చెప్తున్నటువంటి విషయాలు ఇది. సరే కేంద్ర మంత్రులు చెప్పకపోవచ్చు, మా మంత్రులు చెప్పకపోవచ్చు, కానీ చెప్పినటువంటి దాని మీద నిన్న మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు బ్రీఫ్ చేశాడు ఆయన. మా వాళ్ళు మాట్లాడతారు. మీరు అన్నట్టు కూడా ఒక పాయింట్ ఇక్కడ నిజంగా ఈ రోజు అనుమతులు అన్ని వచ్చి ఉంటే హరీష్ రావు అన్నట్లు ఈ రోజు ఖచ్చితంగా కిషన్ రెడ్డి లేదంటే మరో ఎందుకు మాట్లాడాను సార్. ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి, ఇప్పుడు మీకు భయంకరమైన సత్యాలు బయటకు వచ్చినాయి వెదిరే శ్రీరామ్ గారు మాట్లాడిన తర్వాత. ఆయన చెప్పింది ఏంది, ప్రతి జీవోకు అసలు చీఫ్ సెక్రటరీ అపెక్స్ కమిటీ మీటింగ్ అయితే షెకావత్ గారు మీటింగ్ పెడితే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోవడానికి లెటర్ రాసిరంట చీఫ్ సెక్రటరీ. ఏమని, మా ముఖ్యమంత్రి గారికి ఆగస్టు 25 వరకు టైం లేదు, మీరు తర్వాత పెట్టండి అని. అంటే ఏం జరిగింది అక్కడ? జగన్ ఏం చేస్తున్నాడు, పోతిరెడ్డిపాడుకు సంబంధించి రోజు 4 టీఎంసీల నీళ్లు పక్కకొట్టి తీసుకుపోతున్న సందర్భం లోపల ఈ టైం ఇచ్చేటప్పటికి ఏం జరిగింది, దాన్ని 10 టీఎంసీలకు జీవో ఇచ్చినాడు. వీటన్నిటికీ కారణం కేసీఆర్ అండి. బేసిజాలు లేవు, బేసిన్లు లేవు, అందరం ఒక్కటే. ఇక రాయలసీమ అంటాడు, అల్లడే వాడన్నా రాయలసీమ రత్నాలసీమ వేయాల్సిన బాధ్యత నీకేం అవసరం అండి? నీ జ్యూరిడిక్షన్ వస్తుందా రాయలసీమ?
నేను అన్నది ఏంటంటే అవకాశవాద రాజకీయాలు, తనకు జగన్తో సాన్నిహిత్యం కావాలి, జగన్కు ఉండేటువంటి ఎంపీలన్నీ మళ్ళీ గెలుస్తారు, ఇక్కడ గెలుస్తాం కాబట్టి 40 అవుతుంది, ఇంకో 20 చూసుకుంటే ఎక్కడెక్కడ మహారాష్ట్ర అక్కడిక్కడ పార్టీ పెట్టినాడు కదా, అక్కడ కూడా పార్టీ పెట్టినాడు కదా. ప్రాంతీయ తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారు అధికారం వచ్చిన తర్వాత దేశం మొత్తం అనేటువంటి పద్ధతి, ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటే, నాకు తెలంగాణ ఒకటే మాట్లాడిన తర్వాత ఇలా ఓడిపోయినాక జరుగుతున్న పరిస్థితులు, ఆనాడున్న పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి. నీళ్ల సమస్యలు కొత్తది ఏం లేదు. దాన్ని వాడుకుంటున్నట్టు పరిస్థితి, ద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితుల వల్ల ఇలా కేసీఆర్ మాటలు ఎవడు నమ్ముతాడు? అధికారం లేదా, అధికారం సరే 2 సంవత్సరాలు ఇతనే చేసినాడు రేవంత్ రెడ్డి అనేది ఒక చర్చ. మీరు 10 సంవత్సరాలు ఉంది, దానికి ఒక మీరు ఇంకో విచిత్రమైన పరిస్థితి రాజేష్ గారు మీరు వింటారు. మన వెదిరే శ్రీరామ్ గారు చెప్పింది ఏంటంటే 299 ఒప్పుకొని 2016లో ఒప్పుకొని దాన్ని తాత్కాలికమని చెప్పి 2020 వరకు కొనసాగించినారు. ఎందుకు అడగలేదంటాడు ఆయన. ఎందుకు కొనసాగించారు? 4-5 సంవత్సరాలు అదే పద్ధతి కొనసాగించారు. ఎందుకు పట్టుబడ్డారు? వెంకటస్వామి గారు, ఇప్పుడు వెంకటస్వామి గారు ఇక్కడ ఈ మీరు సీనియర్ నాయకులు, ఈ బనకచెర్ల పోలవరం బనకచెర్ల మొదలు పెట్టింది ఇది కేసీఆర్ అని చెప్పేసి ఈ రోజు అంటున్నారు, నిజమేనా? ఇది అంతా మొదలు పెట్టింది ఫస్ట్ కేసీఆర్ ఆయనలోనా అంటే? వెంకటస్వామి గారు మ్యూట్ లో ఉన్నారు. వెంకటస్వామి గారు మ్యూట్ లో ఉన్నారు. చెప్పండి. ఈ బనకచెర్ల మొదలు పెట్టింది అసలు ఎవరండి? ఫస్ట్ బనకచెర్ల ఈ మొదలుపెట్టి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు మొదలు పెట్టింది అసలు ఎవరు? ఎవరి హాయంలో ఇదంతా మొదలు పెట్టింది? జగన్. నా జ్ఞాపకం వరకు జగన్ పీరియడ్, కేసీఆర్ గారు ఉన్నప్పుడు జగన్ పీరియడ్ మొదలు పెట్టారు. లాస్ట్ పీరియడ్ అంటే పీరియడ్ లో మీ సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది మీది. సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, కేసీఆర్ గారు మీకు జ్ఞాపకం ఉంటుంటది, ఒక సందర్భంలో మాట్లాడినటువంటిది. జగన్ గారు 2-3 సందర్భాల లోపల ప్రజాభవన్కి వచ్చినప్పుడు పెద్ద ప్రోటోకాల్ సిస్టమ్ లో ఆయనకు స్వాగతం పలికి భోజనాలు చేసి అంతా చేసిన తర్వాత ఇక మనం అంతా ఒక్కటే, ఏం లేదు అన్ని 60,000 టీఎంసీలు మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నది, గంగా యమున అవి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకు అర్థం కావు, కేంద్ర ప్రభుత్వాలకు దాని మీద ఐడియానే లేదు వాళ్ళకు, నాకు మొత్తం ఐడియా ఉంది కాబట్టి నేను ఎట్లా చేస్తారో చూడు అనేటువంటి పద్ధతుల కూడా మాట్లాడిన అంశాలు ఉన్నాయండి. ఆయన ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, కావేరీ లేదు, బనకచెర్ల లేదు, కృష్ణా లేదు, గోదావరి లేదు, ఇదేనేటువంటి పద్ధతుల కూడా. అప్పుడు ఆ సందర్భంలో ఆయన మాట్లాడినది ఏంటంటే ఇట్లకెళ్ళి ఇట్లా పోతుంది, ఎట్లకెళ్ళి ఇట్లా పోతుంది, మనకు కూడా అర్థం కాలే ఇట్లకెళ్ళి పోతుందని. ఆ జగన్ దీన్ని చేద్దామంటే మరి జగన్ ఏంటంటే ఈయనకు కమిషన్ కేంద్రంగా పనిచేస్తుంటాడు ఎప్పుడు కూడా. ఆ జగన్ ఏమర్థమైందో కానీ మొత్తం మీద ఆయన సహకరించినట్టు లేదు నాకు అనిపిస్తుంది. నేను అఫీషియల్ కాదు కానీ అన్అఫీషియల్గా చెప్తున్నట్టుంది. కాబట్టి అన్ని తెలిసే ఇవాళ పదవి పోయిన తర్వాత మాట్లాడుతారండి. ఏమని? అది ఆర్డర్ వచ్చేసి అంత సులభంగా కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం లోపల ఒక రాష్ట్రానికి అనుకూలంగా ఆర్డర్లు మనసులో ఏమున్నప్పుడు కూడా అంత సులభంగా ఇస్తారా అనేది? అంటే ఒకటండి వెంకటరెడ్డి గారు, అంటే ఇక్కడ అంటే నేను అంటే మామూలుగా తాజాగా అంటే పబ్లిక్ అనుకునేది అంటే అక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మీరే పదే అంటుంటారు కదా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని. సో అట్లా కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు ఒత్తిడితో ఏమైనా అనుమతులు తెచ్చుకున్నారేమో మరి. అట్లా ఉంటుందా రాజేష్ గారు? ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వంలో మేము చిన్న భాగం, మాదేం పెద్ద పార్ట్నర్షిప్ అక్కడ కాదు. మేము తెలంగాణలో అధికారంలో రావాలనుకుంటున్నాము. మాకు ఈజీగా వచ్చేటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయని మాకు అంచనా తీస్తారు. ప్రజలు ఏం నిర్ణయిస్తారో అది వేరే సంగతి. అటువంటి అప్పుడు ఇంత డైరెక్ట్ గా హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఆర్డర్లు ఇచ్చి మీరు ఎట్లుంటుందండి? ఎట్లా ఉంటుందా అట్లా? ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీలకు అతీతంగా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏం ఫేస్ పెట్టుకుని ఉంటాడండి?